ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నేను మీ మనవి ఆలకింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకు జవాబునిచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు 70 సంవత్సరములు చెరలో ఉన్న తర్వాత వారిని దేవుడు విడిపించి వాగ్దాన భూమిలోనికి నడిపించేదానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో ప్రభు ప్రజలుగా ఉన్నటువంటి వారు ప్రార్థన చేస్తూ ప్రభువును వెతుకుతూ వచ్చినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట, నేను మీ మనవి ఆలకింతును. దేవుడు మన మనవులు ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. మన అక్కరలు, అవసరతలు, మనకున్నటువంటి భౌతికమైన ఆధ్యాత్మికమైన అవసరతలను దేవుడు గుర్తెరుగుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు మన యొక్క జీవితంలో మన మనవి ఆలకించేదానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 వచనాల్లో, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అని రాయబడుతూ వచ్చింది. అనగా ప్రార్థనను ఆలకించే దేవుడు అని ఆయనకు పేరు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దివారాత్రములు మనం మొరపెడుతున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో వారు బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి దినములలో నిర్గమాకాండం 3వ అధ్యాయంలో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి పరలోకం నుంచి దిగి వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలను విడిపించేదానికి పరలోకం నుంచి దిగి వచ్చిన విధానాన్ని ఒక్కసారి ఆయన తన ప్రజల ఎడల తనకున్నటువంటి ప్రేమ వాత్సల్యతలు ఎంత గొప్పవో మనకు అర్థమవుతుంది. ఈరోజు నీవు ఎటువంటి సమస్యల గుండా వెళ్తున్నావో, ఎలాంటి ఇరుకులో ఇబ్బందుల గుండా వెళ్తున్నావో, అవమానాల గుండా, శోధనల గుండా వెళ్తున్నావో, ఆ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన కూడా వింటున్నాడు. ప్రార్థనకు జవాబు రావడం లేదని, మనం ఆశించినది దొరకలేదని, మనం కోరుకున్నది లభించలేదని నిరుత్సాహపడక విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించి నీ హృదయ వాంఛను తీర్చి ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. షిలోహు మందిరంలో హన్నా తన జీవితంలో తన యొక్క భర్త అయినటువంటి పెనిన్నాతో కూడా ఏటేటా వెళ్ళి బలులర్పించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చింది. అలాగన సమయాలు పొందుకొని దేవుని మహిమపరుస్తూ వచ్చింది.